నిన్న పెట్టుకోవాల్సిన మైక్ అయితే ఈరోజు పెట్టుకున్నాం భయ్యా. వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది మీరు చెప్పండి. నాకైతే కొద్దిగా లోటుగానే ఉంది, అనుకున్నంత రీచ్ అయితే ఏం లేదు. ఓకే 2500కి ఓకే అనిపించింది నాకు. ఎందుకు మంచిగా డైలీ వీడియో 168 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 28/3/2023. ఈ రోజు వర్క్ అయితే నిన్నటి వెహికల్స్ ఉన్నాయి. ఏదైతే యాక్టివ్ ఉంది అదే విధంగా ZMR వెహికల్ ఉందో ఆ వెహికల్స్ ఉంది. ఫస్ట్ యాక్టివ్గా మనం ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం. ఎందుకు ఓపెన్ చేసాం అనే రీజన్ అయితే ఫస్ట్ చూడండి, తర్వాత అయితే మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, యాక్టివ్ అయితే చూడండి. ఎగ్జాక్ట్ టైం కానీ చూసుకుంటే 11:22 అవుతుంది. కస్టమర్ అయితే వచ్చాడు. కస్టమర్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కస్టమర్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాడు. ఫస్ట్ వస్తుంది ఈ బండికి వచ్చిన ప్రాబ్లం ఏందో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ బండికి అయితే క్రాంక్ సౌండ్ వస్తుంది. ఆల్మోస్ట్ బండికి స్మోక్ గానీ వస్తుంది. నేను డైలీ వీడియోలో కానీ చెప్పాను, కస్టమర్ బోర్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంజిన్లో క్రాంక్ సౌండ్ వస్తుంది. కాబట్టి టోటల్గా ఫుల్ ఇంజిన్ చేయాలని చెప్పి కస్టమర్ చెప్పాను. కస్టమర్ ఒకే మాట, దాంట్లో ఏం పోయింటే చేంజ్ చేసినా నీట్గా నాకు బండి అనేది కావాలి అని చెప్పారు. నేను రోజు తక్కువ డ్రైవింగ్గా తిరుగుతాను, బండి అయితే నాకు నీట్గా చేయొచ్చు అని చెప్పాడు. అదేవిధంగా ఇంకా ఫ్రంట్ వచ్చి బ్యాటరీ అయితే పోయింది, బ్యాటరీ కానీ చేంజ్ చేయాలి. మనకి ఇప్పుడు టైం కానీ ఎగ్జాక్ట్గా చూసుకుంటే 11:23 అవుతుంది. కాబట్టి నేను ప్రజెంట్ ఇంజిన్ ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. దీని మీద అయితే ఎలాంటి వీడియో షూట్ లేదు. నేనైతే ఒక వీడియోస్ అయితే షూట్ చేశాను, ఇది స్టార్టింగ్ సంబంధించిన వీడియో షూట్ చేశాను. అది కానీ మన ఛానల్లో తొందరలో రిలీజ్ చేద్దాం. ఇప్పుడు ఇంజిన్ ఓపెన్ చేయను భయ్య, తర్వాత చెప్తాను ఏమైంది. చూసారు కదా, యాక్టివా అనేది మనకి ఆల్మోస్ట్ బండి ఇంజిన్ ఆయిల్ లేకుండా వాడేస్తారు. బై మిస్టేక్ ఏం జరిగింది అన్నాను కానీ కస్టమర్ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నాడంట. కస్టమర్ 9,000 కిలోమీటర్లు ఉన్నప్పుడు బండి కొన్నాడంట. ఇప్పుడు ప్రెజెంట్ గా చూసుకుంటే 11,000 కిలోమీటర్లు వస్తుంది. ఆల్మోస్ట్ దీనికి 1 టైం అయితే బోర్ చేస్తున్నారు. మళ్ళీ అయితే బండికి క్రాంక్ సౌండ్ అయితే వచ్చింది. ఆ క్రాంక్ సౌండ్ ఏందో తెలియాలంటే మళ్ళీ అయితే చూడండి భయ్య, ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, దాంట్లో సామాన్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, టైం అయితే ఎగ్జాక్ట్గా 1:03 అయితే అయింది. టోటల్గా మనకు యాక్టివా ఇంజిన్ అయితే ఓపెన్ చేశాను, విత్ గేర్ బాక్స్తో పాటు ఓపెన్ చేశాను. ఎందుకంటే యాక్టివా విషయంలో మనం ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు గేర్ బాక్స్ అనేది కంపల్సరీగా ఓపెన్ చేయాలి. ఆల్మోస్ట్ ఈ బండికి కానీ గేర్ బాక్స్ చూసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంది, ఆయిల్ కానీ చాలా కొత్తగా ఉంది. అయితే కంపల్సరీగా గేర్ బాక్స్ ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే దీంట్లో 6004 బేరింగ్ వస్తుంది కదా, ఏది గేర్ బాక్స్ డోర్ ఏది, ఈ డోర్లో ఇక్కడ ఈ ఆయిల్ సీల్ బేరింగ్ వస్తుంది. ఆయిల్ సీలు అండ్ బేరింగ్ కంపల్సరీగా అయితే చేంజ్ చేస్తాం. ఎందుకంటే ఆ బేరింగ్ అనేది నేను ఓకే అంతే చేంజ్ చేయాలి, ఇంజిన్ చేసినప్పుడు చేంజ్ చేయాలి, ఒక సిస్టమ్ అంతే. మళ్ళీ మీరు ఎక్కువగా ఆలోచిస్తే యాక్టివ్ విషయంలో ఆ బేరింగ్స్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను గేర్ బాక్స్ ఓపెన్ చేయకుండా ఆ బేరింగ్ అని చేంజ్ చేయకుండా వేసా అంటే మళ్ళీ కస్టమర్కి ప్రాబ్లం రిపీట్ అవుతుంది కదా. కస్టమర్ నాకు ఏం చెప్పాడు అనే దాన్ని బట్టి నేను దృష్టి దాని మీద పెట్టుకుంటా. కస్టమర్ ఏం చెప్పాడు, నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మొత్తం ఓపెన్ చేసుకో, ఏం పోయినా వేసుకో అన్నాడు కదా. అన్నప్పుడు నాకు ఏముంది, మొత్తం ఓపెన్ చేస్తాను, దాని లోపల బేరింగ్ ఆయిల్ సీల్ వేసి గేర్ బాక్స్ అయితే ఫిట్ చేసి గేర్ బాక్స్లో కొత్త ఆయిల్ వేసి ప్యాకింగ్ చేసి బిగిస్తాను. కస్టమర్ చెప్పాడు, యాడ్ అబ్జెక్షన్ చేస్తే నేను ఆలోచించాను. అబ్జెక్షన్ చేశాడు, ఆయన డబ్బులు కట్టాడు, మనకి ఎందుకు గేర్ బాక్స్ అనేది అలాగే ఉంచేద్దాం, అలాగే బిగిచ్చేద్దాం, సామాన్ క్లీన్ చేయకుండా ఆలోచన లేదు. కస్టమర్ ఫ్రీగా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను ఏమైనా చేయగలుగుతాను. అలా ఏంటంటే గేర్ బాక్స్ ఓపెన్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే హెడ్, బోరు, వాల్స్ అండ్ పిస్టన్ కోసం లేత్ కోసం పెట్టాను. ఇక్కడ క్రాంక్ కానీ పెట్టాను. ఒకసారి మీకు క్రాంక్ సౌండ్గా వినిపిస్తాను. నేను వితౌట్ మైక్తో రికార్డింగ్ చేస్తాను. ఇవన్నీ ఇత్ మైక్తో ఇందాక మనం డైరెక్ట్ కనబడినప్పుడు ఫేస్ టు ఫేస్ ఇత్ మైక్తో ఉంటుంది. ఇప్పుడు చూడండి, వినబడుతుందా? వినబడలా? ఇక్కడ చిన్న సౌండ్గానే ఉంటుంది, బండి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా సౌండ్ ఉంటుంది. నేను పెట్రోల్ పోసి కడగలేదు భయ్య, పెట్రోల్ పోసి కడిగితే ఇంకా క్లారిటీ వస్తుంది. పెట్రోల్ పోసి కడిగి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఓకే వినబడుతుందా లేదా? ఓకే, ఇప్పుడు మనం క్రాంక్ అని లేతలేదు ఇచ్చేస్తాం. క్రాంక్లో క్రాంక్ బేరింగ్, పిన్ను, రాడ్డు అయ్యేదో చేంజ్ చేయించేసి ఇంజిన్ సంబంధించిన సామాన్ కానీ వాళ్ళకైతే మనం సామాన్ అయితే మొత్తం చెప్పేస్తాం. భోజనానికి వెళ్ళి వస్తూ సామాన్ తీసుకొచ్చేద్దాం. ఈ లేతులో కానీ హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓకే, లేతులో ఇచ్చి వచ్చేస్తాను పోయేసి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి యాక్టివేషన్ లో క్రాంక్ సౌండ్, అదే విధంగా ఇంకా మిగతా స్పేర్ పార్ట్స్ అనేది మీకు రేపు చూపిస్తాను లేదా చూపాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు చెప్పాను మనం వేసే స్పేర్ పార్ట్స్ కానీ చూపాను. జస్ట్ ఏంటంటే ఒరిజినల్ యూస్ చేస్తాం. అదే సామాన్ ఒకేసారి కింద పోస్తే మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి పర్టికులర్ గా పలానా సామాన్ చూపించే సబ్జెక్ట్ అనేది క్రాస్ అయిపోయాం మనం. ఎందుకంటే అలా చూపించడం వల్ల చాలా మంది మెకానిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అదే టైంలో ఏంటంటే మన మీద కానీ కొద్దిగా ఒత్తిడి ఎక్కువైపోతుంది. అందుకని చూపించకుండా మానేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. అందులో ఏంటంటే రేట్స్ కానీ మీకు చెప్పడం లేదు. యాక్టివ్గా కానీ ఇందాక కస్టమర్ వచ్చాడు చెప్పాను కానీ రేట్ చెప్పలేదు మీకు. అది చెప్పడం నాకు ఇంకా ఇష్టం లేదు. అందుకే ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా చెప్పే ఉద్దేశం లేదు. అది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏదైతే జెడ్ఎంఆర్ వెహికల్ ఉందో, జెడ్ఎంఆర్ వెహికల్ గా ఉంది. ఒకసారి జెడ్ఎంఆర్ వెహికల్ గురించి చూసేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్యాటరీ కానీ ఛార్జింగ్ చూడండి. ఒకసారి జెడ్ఎంఆర్ ప్రాబ్లమ్స్ కానీ చూడండి. ఆల్మోస్ట్ అయితే నేను నా డైలీ వీడియోలో కానీ చూపించాను. ప్రజెంట్ అయితే నేను బ్యాటరీ అయితే ఛార్జింగ్ చేయించాను. ప్రజెంట్ అయితే నిన్న ఉన్న బ్యాటరీ ఛార్జింగ్కి ఏంటంటే మనకి బండి రన్నింగ్ చేసినా సరే మళ్ళీ సెల్ఫ్ కొట్టినప్పుడు టైం అనేది రీస్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రీస్టార్ట్ అయిపోతుందంటే ఏమని బ్యాటరీ డౌన్ అయిపోయి దిమ్ అయిపోయే టైంలో బ్యాటరీ టైం అనేది ఎగిరిపోతుంది. అంటే ఇది టోటల్గా వైరింగ్ కంప్లైంట్ కాదు, బ్యాటరీ కంప్లైంట్గా డిక్లేర్ చేశాను. అందుకని బ్యాటరీ ఛార్జింగ్ చేసి ప్రజెంట్ అయితే వేసాను. అయితే బ్యాటరీ ఛార్జింగ్ చేసి వేసిన తర్వాత ఇప్పుడు రెక్టిఫైర్ ఏదైతే ఉందో ఈ రెక్టిఫైర్ అనేది అవుట్పుట్ ఇస్తుందా లేదా నేను నిన్నగానే చెక్ చేసి చెప్పాను. ఏమని 12 వాట్సే వస్తుంది, అందుకంటే ఎక్కువ రావడం లేదు అని చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే 13, 14 కానీ రీచ్ అవ్వాలి ఎప్పుడు యాక్సిలేట్ ఇచ్చినప్పుడు. ఇది 12 కంటే దాటడం లేదు. అందుకని చెప్పేసి నేను మధ్యాహ్నం మల్టీమీటర్ వచ్చి ఇంటికాడ ఉన్నాలా లేదా కొత్త మల్టీమీటర్ అన్న కొనుక్కొస్తాను. అంగట్లో ఒకటి ఇంట్లో ఒకటి మల్టీమీటర్ కొత్త కొనుక్కొచ్చేసి రెక్టిఫైర్ చెక్ చేస్తాను. రెక్టిఫైర్ లాస్ట్ టైం ఒక వీడియో కానీ చేశాను. ఏది కరిజ్మా మీద మనం పెయింట్ బండి చేసాం కదా, దాని మీద రెక్టిఫైర్ ఎలా చెక్ చేసుకోవాలి, మ్యాగ్నెట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఒక వీడియో చేశాం. కాబట్టి దాని ప్రకారం అయితే దీని అయితే చెక్ చేస్తాను. పవర్ అనేది మ్యాగ్నెట్ నుంచి రావట్లేదు లేదా రెక్టిఫైర్ అనేది అవుట్పుట్ చూసుకొని రెక్టిఫైరే కానీ పోయిందంటే రెక్టిఫైర్. అదేవిధంగా ఇంజిన్లో కానీ సౌండ్ వస్తుంది. ఒకసారి మీకు సౌండ్గా వినిపిస్తానండి. అంటే టైమింగ్ చైన్ టెన్షన్ సౌండ్ వస్తుంది. టైమింగ్ చైన్ ఎలా ఉందో చూసుకొని రెండు ఒకేసారి ఓకే బండి గేర్లో ఉంది. ఓకే చూడండి, అంటే ఇప్పుడు బండి ఇంజిన్ హీట్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడే యాక్టివ్ అవునాయి కదా, హెడ్ బోర్ ఇచ్చాను పోయాను. బండి స్టార్ట్ చేయగానే ఇంజిన్ నుంచి ఏంటంటే గులగుల సౌండ్ వస్తుంది. అంటే టైమింగ్ చైన్ సౌండ్ ఎలా వస్తుందో టెన్షనర్ పైన అదే సౌండ్ వస్తుంది, టైమింగ్ చైన్ పైన అదే సౌండ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గులగుల సౌండ్ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ టైమింగ్ చైన్ టెన్షనర్ అయితే చెక్ చేసుకోవాలి. అంటే టైమింగ్ చైన్ టెన్షనర్ ఓపెన్ చేస్తాం అనుకో, ఇక్కడ ఎంత గ్యాప్ ఉందనే దాన్ని బట్టి మనం టైమింగ్ చైన్ కానీ చేంజ్ చేయాలా, టైమింగ్ చైన్ టెన్షనర్ కానీ టెన్షనర్ కూడా చేంజ్ చేస్తే సరిపోతుంది అనేది కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు టెన్షనర్ ఓపెన్ చేస్తే. అందుకని నేను ఏం చేస్తానంటే టెన్షనర్ ఓపెన్ చేసి టెన్షనర్ ఒకటే సరిపోద్దా టైమింగ్ చైన్ కానీ వేయాలా చూసుకొని టైమింగ్ చైన్ కానీ వేయాల్సి ఉంటే టైమింగ్ చైన్ టెన్షనర్ ఎందుకండి ఈ బ్యాటరీ రీఛార్జ్ కావాలి, రెక్టిఫైర్ పోయిందా లేకపోతే మ్యాన్లో కాయలు పోయిందా చెక్ చేసుకొని నేను ఈరోజు కానీ రేపు కానీ ఆర్డర్ పెడతాను. మనకి ఎందుకంటే ఇక్కడ దొరకపోవచ్చు. ముందు ఒకసారి చెక్ చేస్తాను, కంప్లైంట్ ఏదైనా చెక్ చేసి చూస్తాను. నెక్స్ట్ మీకు నేను చెప్పాను ఎక్స్పల్ స్విచ్ అని చెప్పేసి. ఎక్స్పల్ స్విచ్ అనేది ఇది అటు కరిజ్మా కాదు, అటు జెడ్ఎంఆర్ కాదు, మధ్యలో ఉంది ఈ బండి. అంటే అటు కరిజ్మాది సెట్ కాదు, ఇటు కరిజ్మా జెడ్ఎంఆర్ది సెట్ కాదు, ఇది మధ్యలో ఉంది. అంటే సగం కరిజ్మా సగం జెడ్ఎంఆర్. ఎందుకంటే ఈ హ్యాండిల్ లెంత్ తగ్గింది కదా, హ్యాండిల్ లెంత్ తగ్గింది కాబట్టి జెడ్ఎంఆర్ది. బండి ట్యాంక్ కింద వైరింగ్ చూసుకుంటే కరిజ్మాది. అందుకని చెప్పేసి దీనికి అదే వైరింగ్ గిట్ అయితే చేంజ్ అయింది. ఆ వైరింగ్ గిట్ కానీ ఆర్డర్ పెట్టినాను, వైరింగ్ గిట్ కానీ వస్తుంది. ఈ లోపల ఈ కాయిల్స్ ఇవన్నీ చెక్ చేసుకునేసి ఈ కాయిల్స్ అన్ని కన్ఫర్మేషన్ చేసుకునేసి తర్వాత ఈ వైరింగ్ గిట్ అన్ని ఫిట్ చేద్దాం. ఓకేనా, టోటల్గా అది మనకి మెయిన్ కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్లో సౌండ్ టైం 0 అయిపోతున్నది, ఇంజిన్ కిల్స్ వచ్చి ఇంకా ఇంజిన్లో వర్క్ అది చెప్పాడు, ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అది. ఇంకా ముందర లైట్ కూడా చెప్పాడు. ఇంకా చోక్ కేబుల్ కానీ నిన్నే తెచ్చి పెట్టేస్తాను, చోక్ కేబుల్ కానీ ఇంకా ట్యాంక్ ఓపెన్ చేసినప్పుడు వేస్తాను. ముందు మధ్యాహ్నం వచ్చి ఈ చెక్ చేస్తాను ఇంజిన్ అది. ఈరోజు చూడను, రేపు ఇంకా యాక్టివ్ ఇంజిన్ రేపు ఉదయం వచ్చి స్టార్ట్ చేస్తాను. ఈరోజు మధ్యాహ్నం అంతా ఈ బండి రెడీ చేస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా జెడ్ఎంఆర్ వెహికల్ కి స్విచ్ అయితే అటు కరిజ్మా కాదు జెడ్ఎంఆర్ కాదు మధ్యలో అయితే ఉంది. అది ఆర్డర్ పెట్టాం. అందులో ఏంటంటే ఇంజిన్ నుంచి టైమింగ్ చైన్ కానీ సౌండ్ వస్తుంది. ఆ టైమింగ్ చైన్ సబ్జెక్ట్ కానీ ఎందుకు చూద్దాం. ఓకేనా, ఓపెన్ చేసి మధ్యాహ్నం అయితే ఇంకా భోజనం మీద రాగానే డైలీ వీడియోస్ అప్లోడ్ చేసి కానీ వచ్చి కరిజ్మాకి ఫస్ట్ టైమింగ్ చేయను. ఆ తర్వాత మల్టీమీటర్ ఒకటి ఇప్పుడు కొత్త సామాన్కి వెళ్తా కదా, యాక్టివ్ సామాన్కి ఒక మల్టీమీటర్ ఒకటి కొత్త కొనుక్కుంటాడు షాప్లోకి. మళ్ళీ ఇంటికి అడిగి 6 తేవాలంటే కష్టం అయిపోతుంది. ఒక మల్టీమీటర్ షాప్లోకి అది కొత్త కొనుక్కొచ్చేసి షాప్లో పెట్టేద్దాం. మల్టీమీటర్ కొనుక్కొచ్చి అసలు రెక్టిఫైర్ ప్రాబ్లమ్ లేదా మ్యాగ్నెట్ కాయిల్స్ ప్రాబ్లం అనేది అదైతే చెక్ చేద్దాం. చెక్ చేస్తే రెక్టిఫైర్ పోయింది అనుకో, రెక్టిఫైర్ ప్లస్ టైమింగ్ చేయగా చెక్ చేసి
ఆ రెండు అయితే మనం ఆర్డర్ పెట్టి తెప్పించేద్దాం ఈ లోపల. లేదు రెక్టిఫైర్ బాగుంది, వైరింగ్ సైడ్ కంప్లైంట్ అయితే ఆ వైరింగ్ అనేది ఎక్కడ కంప్లైంట్ జరిగింది ఏంటని చూసి ఆ కంప్లైంట్ వరకు క్లియర్ చేద్దాం. ఓకేనా, ఇది టోటల్గా అయితే మనం ఆ బండిలో టెస్ట్ చేయాల్సింది. ఫ్రెండ్స్ మీరు మెకానిక్ అయితే కంపల్సరీగా అందరూ వాట్సాప్ గ్రూప్లో ఒక కింద డీపీలో లింక్ ఉంటుంది, అన్నీ జాయిన్ అవ్వండి. దాంట్లో నిన్న డైలీ వీడియోలో దాంట్లో కండిషన్ అని చెప్పి ఆ కండిషన్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి అందరూ. ఇంకా నెక్స్ట్ చేసుకుని అందరూ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ ఆల్ యాక్టివేట్లో పెట్టండి. ఒకసారి వీడియో ప్లే చేస్తా, ఆ వీడియో పక్కన మీరు చూడండి భయ్య, చూసి ఆ విధంగా ట్రై చేయండి. లేదు నేను బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయను అనుకుంటే ఆ ఛానల్ కానీ అన్సబ్స్క్రైబ్ అయిపోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నాకు ఉపయోగం లేదు, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నాకు ఉపయోగం ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ అయ్యారు అనుకో, నాకు ఓన్లీ 1,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా మంది బెల్ ఐకాన్ ట్యాప్ చేయకుండా ఉన్నారు. బెల్ ఐకాన్ ట్యాప్ చేయకపోతే నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావు కదా, అందుకని ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇక్కడ వైట్ కలర్ లో సబ్స్క్రైబ్ అన్నమాట, ఈ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. ఈ పక్కనే బెల్ ఐకాన్ అనేది మీరు సబ్స్క్రైబ్ అయినా సరే ఒకసారి బెల్ ఐకాన్ చెక్ చేయండి భయ్య, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే టిక్ మార్క్ అనేది సెకండ్ లో ఉందా టాప్ లో ఉందా చెక్ చేయండి. కంపల్సరీగా ఆల్ లో పెట్టండి. ఈ పైన నెంబర్ చూసా దీంట్లో పెట్టి క్లిక్ చేయండి ఆల్. ఇక్కడ బెల్ ఐకాన్ కానీ చేంజ్ అవుతుంది, మరొకసారి దాన్ని మీరు చెక్ చేయండి. ఆల్ లో టిక్ మార్క్ ఇక్కడ లాస్ట్ లో ఉన్నది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో చాలా స్పీడ్ గా వస్తుంది. స్మాల్ రిక్వెస్ట్ వే, కంపల్సరీగా అందరూ బెల్ ఐకాన్ అనేది ఆల్ యాక్టివేట్ లో పెట్టండి. ఒక స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఓకే భయ్, అందరూ దీని పక్కన అయితే చేయండి. దాని పక్కన మేము చేయలేము, ఆల్ యాక్టివేట్ లో పెట్టుకోలేము. జస్ట్ నోటిఫికేషన్ అయితే మాకు అవసరం లేదు, ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే అది అన్సబ్స్క్రైబ్ అయిపోండి భయ్. ఎందుకంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, నాకు చూసే వాళ్ళే నాకు కావాల్సింది. ఓకే, దాని అయితే మీరు గుర్తించండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ భయ్, నిన్న వీడియో అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు. మన మెయిన్ వీడియో సపోర్ట్ చేయకపోయినా సరే డైలీ వీడియోస్ మంచిగా సపోర్ట్ చేస్తాం, దాన్ని చెప్పదగ్గ విషయం. అందరూ అయితే మీరు మెకానిక్ అయితే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. మన ఛానల్లో ఓబీడీ కేబుల్స్ కానీ భయ, అది కావాలన్నా సరే కింద వాట్సాప్ క్యాట్లాగ్ లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి కానీ ఒకసారి మన ఓబీడీ కేబుల్ అయితే టెస్ట్ చేయండి. ఫ్రెండ్స్ టోటల్గా మీ వీడియో విషయం లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ మైక్ గురించి కానీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి భయ. నాకైతే కొద్దిగా అంత ఒరిజినల్ బీట్ అయితే అనిపించలేదు, ఓకే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి నేను కానీ రేపు నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. ఏదో ఓకే పెట్టున్నాం, ఏది అడ్డం వైర్లు గీర్లు అడ్డం లేకుండా బాగానే ఉంది అనిపిస్తుంది కాబట్టి ఇలా అయితే పెట్టున్నాను. మనకైతే ఇది 1 ట్రాన్స్మిటర్ 2 రిసీవర్ ఉండండి. 1 మీటర్ ఏంది ఇది, 2 ట్రాన్స్మిటర్ 1 రిసీవర్. ఓకేనా, ఒకటి ఏడు ఉంది, ఒకటి నేను పెట్టుకున్నాను, రిసీవర్ వచ్చి దానికి పెట్టున్నాను. ఓకేనా, ఎప్పుడైనా ఎవరితో ఇద్దరితో మాట్లాడేటప్పుడు బాగుంటుంది అని చెప్పేసి 2 అయితే కొన్నాను. 2,500 పడింది ఇది. ఓకే, 2,500 ఏమొస్తుంది, 2,500కి ఒక మైక్ కొనాలి, బోయా మైక్ కొనాలన్నా సరే 2,000 అయిపోతుంది. ఏదో చూద్దాం ఒకసారి అని చెప్పేసి కొన్నాను. లాస్ట్ టైం కూడా 4,000 పెట్టి కొన్నాను, అది కానీ పోయింది, పక్కన పడేసాను. ఇది కొన్నా 2,000 పెట్టి, ఇది కానీ చూద్దాం ఒకసారి అని చెప్పేసి చూశాను. మీరైతే వాయిస్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి. ఎందుకంటే నిన్నటి డైలీ వీడియో ఈ రోజు డైలీ వీడియో కంపారిజన్ చేయండి, ఎందుకంటే రోడ్ డిస్టెన్స్ అనేది అలా క్యాప్చర్ చేస్తుంది. అదేవిధంగా నా వాయిస్ అనేది ఒరిజినల్ వాయిస్ వేయదు, ఎందుకంటే ఈ మైక్లో అలాంటి మైక్లు అంతే. ఒరిజినల్ వాయిస్ చేయాలంటే మనం రోడ్ వీడియో మైక్ కానీ లేకపోతే డీజే మైక్ ఉంది కదా, డీజే మైక్, అది కానీ కొనుక్కుంటే ఎక్కువ కాస్ట్ పెడితే ఒరిజినల్ వాయిస్ అనేది ఇస్తుంది. ఇదేంటంటే వైర్లెస్ వాయిస్ అనేది ఇస్తుంది. కొద్దిగా నిన్నటి వాయిస్కి ఈరోజు వాయిస్ డిఫరెన్స్ ఉండొచ్చు అనుకుంటాను. ఈరోజు కాబట్టి నేను కానీ డైలీ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు కానీ అర్థం అవుతుంది. మీరు మాత్రం కంపల్సరీ కామెంట్ చేస్తుండే. అందరికీ నేను బై చెప్పేదా, బాయ్ బాయ్.